కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగానైనా కూడుకుంటుట మానక అన్నాడు. సంఘముగా అనేది ముందు చెప్పినా, ఒకప్పుడు సమాజం ఉండే, తర్వాత సంఘం వచ్చింది, ఇప్పుడు సంఘము చెడిపోయింది. హెబ్రీ పత్రిక రాసేటప్పటికే సంఘము దెబ్బతిన్నది. భిన్నమైన సువార్తకొచ్చి 3-4-5 ముక్కలు అయిపోయి, ఒకడు పౌలు వాడు, ఒకడు ఇలా క్రీస్తు వాడు, ఒకడు ఇలా ఎన్నో ముక్కలైపోయి సంఘానికి సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు లేనివారు సంఘ పెద్దలైపోయారు ఇప్పుడు. కానీ ఆ సంఘానికి మాత్రం వీళ్ళందరూ చందాలు ఇచ్చి, దశమభాగాలు ఇచ్చి, మొక్కుబడి కానుకలు ఇచ్చి, ఏమా ఎంత దోస్తే అంత మంచోడు అన్నమాట. మీకు ఆలోచన చేయాలి. ఈరోజు ఉచితంగా చెప్తామంటే ఎవడు రాలేని పరిస్థితి వచ్చినా అప్పుడప్పుడు వద్దాంలే. ఆలోచన చేయాలి కదా మీరు. ఏ విధంగానైనాను మనము వీలు చూసుకొని కాదు, వీలు చేసుకొని అనాలి. బైబిల్ ఏమంటుంది? వీలు చూసుకొని కాదు, ఏం చేయాలా? వీలు చేసుకొని అన్నాడు. జాగ్రత్తగా వింటందుకే సమాజముగానైనా కూడుకొనుట మానొద్దు అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితిలో మానకూడదు. మనం ఎందుకు మానేస్తున్నాం? చాలామంది ఎందుకు మానేశారు? మీరు యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నారు కదా. నిన్నటి సెమినార్లో 2-3 ఫోన్ చేసి లైవ్ ఉందా అని అన్నాడు. ఆడ ఉన్నది ఎక్కడ? పటాన్చేరులో ఒక ఆయన, సిటీలో ఒక ఆయన, ఒక లాంగ్లో ఉన్నాడు. ఇక్కడ లైవ్ ఇవ్వబడదు. అర్థమైందా లేదా? ఎందుకంటే దగ్గరున్నోడు వచ్చి వినాలిరా నాయన. ఎక్కడో దూరం ఉన్నాడు అంటే అతడు కూడా లేదు ఛాన్స్. నువ్వు వచ్చేసారా? పరిస్థితుల ప్రభావం ఏదున్నా సమాజముగా అంటే వ్యక్తులుగా సమాజంలో టచ్ ఉండాలి. మనిషికి మనిషి కింద చెప్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా. ఆ దినం ఏ దినం? యేసుక్రీస్తు రాకడ దినం. రెండోది ఏం చెప్తాను ఎప్పుడైనా? మీ ప్రాణం పోకడ దినం. ఇదైతే దగ్గర ఉంది. అదేమో ఓకే, అది రెండైనా వస్తుంది. ఇదైతే గ్యారంటీ. సో మీరు పోయే దినం సమీపించిన కొలదైనా మరి ఎక్కువగా కూడుకోవాలి అంటే మనమేమో తగ్గించేద్దాం అనే మాట వచ్చింది అంటే ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఇప్పుడు జూమ్లో మీటింగ్ పెట్టామనుకోండి, పర్సనల్ టచ్ ఏది? అవునా కదా? మీరు అలా ఈరోజు జూమ్లో ఆరాధన పెట్టుకున్నాడు ఒకడు, వీడు ప్రార్థన చేస్తాడు, అతని ఇంట్లో అతడే రొట్టె ద్రాక్షారసం ఈర్చుకొని తింటాడట. అసలు ఒక్క రొట్టెలో ఎంతమంది పాలు పొందాలని ఉంది? సంఘంలో కుడితే అందరు తినాలి కదా. ఒక రొట్టెలోనే, ఒక్క దాంట్లోనే అందరు తినాలి. ఒక పాత్రలో ఉందే. మరి ఏది? నీ ఇంటికాడ నువ్వు, నా ఇంటికాడ నేనంటే ఇజ్ అగెన్స్ట్ ది లా. అంటే దేవుడికి తెలియదా ఇలాంటి పరిస్థితి వస్తుందని? అవునా కదా? మీరు ఆలోచించాలి కదా. ఆలోచిస్తే దేవుడికి తెలుసు. అయినా దేవుడు ఖచ్చితంగా కూడుకోమని ఎందుకన్నాడంటే ఒకరికి ఒకడు హెచ్చరిక జరగాలి. ఎందుకంటే ఈరోజు ఇంట్లో కూర్చున్నామంటే నానా విధములైన దొంగ బోధకులు వచ్చి పర్సనల్గా పట్టుకొని మీ ఇంటికి వచ్చి ఓ ప్రశ్న వేస్తాడు, ఈ ఇంటికి వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు. ఇంట్లో ఉన్న మనం పర్సనల్గా కలవకపోతే ఏమైపోతాం? విడిగా ఉంటే చచ్చిపోతాం. ఒక్కటై బ్రదర్ నిన్న మా వాడు ఇట్లా వచ్చాడు, ఒకడు నన్ను ఇట్లా చేశాడు, మీకు ఇట్లా వచ్చాడు, అయితే మనకి ఇట్లా వచ్చాడు అని ఒకరికొకరి అది సరికాదు బాదు, వాడు సరికాదు, వీడు సరికాదు, వాడిని మనం రానియొద్దు అనే హెచ్చరిక ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడికి వస్తే జరుగుతుంది. సమాజముగా కూడుకొనుట మానక. ఏమా నిన్న సెమినార్ అయిపోయిన తర్వాత ఎంతమందిని పర్సనల్గా కూడుకొని మాట్లాడుకున్నాం, పర్సనల్గా మన ప్రేమను కానీ, మన అనుమానాలు కానీ, మన ఆసక్తిని కానీ ఎంతసేపు మనము వివరించుకున్నాం. ఎంత ఆత్మీయత పెరిగింది. 2 సంవత్సరాల నుంచి కలుసుకోలేదన్నా, అవునా కదా? హక్ చేసుకున్నాడు ఉన్నాడు. ఎందుకంటే అమ్మయ్యా సెల్ ఫోన్లో చూసో టీవీలో చూస్తే రాని ఆప్యాయత ఎక్కడొస్తుంది? సమాజముగా కూడితే, సంఘముగా కూడితే వస్తుంది. ఈ కూడిక లేకపోతే ఎవరిని వారిని విడగొట్టి చంపే వాడు ఆల్రెడీ సిద్ధపడ్డాడు. నీకు హాలిడే ఇచ్చినా నేను రానంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికైనా ఆదివారం ఇంతమంది వస్తున్నారు కదా చర్చెస్లలో మన దగ్గర. ఇవాళ హాలిడే లేదనుకో వస్తాడు ఎవడన్నా? ఒక్కడు కూడా రాడు. ఆలోచన చేయాలి కనుక. అంతే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోరా అని దేవుడు ఆది మానవు నుంచి చెప్పుకొచ్చాడు. కనుకనే ఆ చట్టం తెలిసి, దేవుని వాక్యం తెలిసినోడే వారానికి ఒక దినం సెలవు. హాలిడే, నాట్ హోలీడే. హాలిడే. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇది హోలీడే అనుకుంటున్నారు. ఎవ్రీడే ఈజ్ ఏ హోలీడే.
ప్రతి దినము పరిశుద్ధ దినము, ప్రతి క్షణము పరిశుద్ధ దినం. ఇది చెడ్డ దినము, ఇది చెడ్డ ముహూర్తం అని లేదు. దేవుడు ఏ చెడును సృష్టించలేదు. కాలము మంచిదే, 5 రోజుల సృష్టి మంచిదే అన్నాడు తప్ప నువ్వు సోమవారం ఆదివారం మంచి దినం, మంగళవారం చెడ్డ దినం అన్నావు అంటే నీకు బుద్ధి లేదని అర్థం. అందుకే ఏమంటున్నాడు, ఆ దినము సమీపించిన చూట మీరు చూసిన కొలది అలాగూ చేయొచ్చు. అబ్బా, ప్రేమ చూపుటకును. ప్రేమ అంటే నీలో ఉన్న దేవత్వం అతనికి అర్థం కావాలి. ప్రేమ అంటే దేవుడు, అంతేగాని డబ్బులు ఇద్దాం, తిండి పెడదాం దానికోసం కాదు. నీ దేవత్వాన్ని, నీ క్రియలను, వారి క్రియలను, నువ్వేం చేశావు, నేనేం చేశాను, ఈ వారంలో మనం ఏం చేద్దాం, దేవుని కోసం మనం ఏం చేశాం అని ఒకరిని ఒకరు హెచ్చరించుకోవటం, ఒకరికి ఒకరు పురికొల్పాలి. ఇది చేద్దాం, వచ్చే వారం ఇది చేద్దాం, వాక్యం కోసం ఇలా బ్రతుకుతాము అని పర్సనల్గా హెచ్చరిక జరుగుతుంది. ఇక్కడికి వస్తే కొంచెంసేపు మాట్లాడుకుంటాం కదా. జూమ్లో ఏం చెప్తావు, జూమ్లో 1 అవర్ కాగానే కట్ అయిపోతుంది. అర్థమైతే లైన్ కట్ అయింది. ఇక్కడ ఎంతసేపు అయినా మాట్లాడతాం. పర్సనల్గా కలిస్తే ఎంత ఇది ఉంటుందో దేవుడికి తెలుసు, మీకు కూడా అనుభవిస్తే తెలుస్తుంది. సమాజముగా కూడుట మానక, ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకో. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచన జరుగుతుంది. ఇక్కడ ఇంటికాడ ఉంటే ఉంటుంది, ఆలోచన చేయాలి కదా. సరేలే, ఇది అన్న రికార్డ్ చేస్తాడు, లైవ్లో యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే అది చూడొచ్చు అనుకున్నా. నువ్వు ఇలా ఆన్ చేయగానే ఒకడు ఫోన్ చేస్తాడు, అవునా కదా. మనం ఆన్ చేసి లైవ్ వీడియో చూద్దాం అనుకునే లోపల వాడు ఇంటికి వస్తాడు. ఇక్కడున్నంత కాన్సన్ట్రేషన్, అవునా కదా, లైవ్లో మన కళ్ళ ముందు జరిగిన విన్నదానంలో ఉన్నంత కాన్సన్ట్రేషను నువ్వు లైవ్లో చూస్తే రాదు, లైవ్లో చేసినా రాదు. ఎందుకంటే కేవలం ఎడ్యుకేట్ చేయడమే, ఆన్లైన్లో నేర్పడమే తప్ప ఆత్మీయత, ప్రేమతత్వం ఎదగదో. ప్రతి దినము ఆ రోజు సంఘం ఎలా ఉందంట, జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డ సంఘం ఎలా ఉంది, ప్రతి దినము తప్పక ఇంటింట. ఓకే, దేవాలయంలో కుదరకపోతే ఏం చేశారు, ఇంటింట. మొన్నటి కరోనా పుణ్యం అని నేను మాట చెప్పమంటానా, ఆలోచన చేద్దాం. భర్త ఒక చర్చికి, భార్య ఒక చర్చికి, పిల్లలు మరో చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఏమైపోయారు, కరోనా పుణ్యాన్ని అన్ని మూసినాయి కాబట్టి ఇంట్లో కుటుంబంగా కూడుకున్నారు. ఎంత సంతోషం, అందరూ కలిసి ఇంట్లో ఉంటే ఒకరి ఆనందం కలిస్తే ఎలా ఉంటుంది. అందుకే ఆనాడు ఇంట ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి, తెలుసా మీకు. ఆ పరిస్థితి మొన్న వచ్చింది, మళ్ళీ ఈ కోవిడ్ భయం పోయింది, మళ్ళీ ఎవరో వెళ్ళిపోతున్నారు. విశ్వాసం ఒక్కటిగా ఉండాలి అంటే ఫ్యామిలీతో సహా ప్రతి దినము, ప్రతి క్షణము దేవుని సన్నిధానములో ప్రత్యక్షంగా గడపడం ఎంతటి ఆరోగ్యకరమైనదో, ఎంతటి ఆనందకరమైనదో మనం చూసుకోవాలి. అలా ఇంట ఉన్న సంఘమైనా, సమాజంగా కూడుకున్న సంఘమైనా వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. వాక్యం ఏం చెప్తుంది, నా బతుకును ఎలా మారుస్తుంది, ఎక్కడ నా ఆత్మరక్షణ కోసం నాకు ఆహారం దొరుకుతుంది, కడుపు కోసం కాదు, ఆత్మరక్షణ కోసం నాకు ఆత్మీయ ఆహారం దొరుకుతుంది అని వెతికి తప్పకుండా ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకున్న వాళ్ళే ధన్యులు. అందుకే యేసుప్రభు బోధలో మనం మత్తయి సువార్తలో చూస్తాం, 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆయన ఏమన్నాడండి, జన సమూహములను చూచి. అందుకే నేనేమంటాను, రండయ్యా బాబు, ప్రతి ఓడు మనిషే బలహీనత ఉంటుంది, నా ఎదురుగా కొంచెం మంది కనబడితే ఎక్కువ వస్తుంది. ఖాళీ చర్చిలు ఉన్నాయనుకో, కూర్చొని ఉన్నైతే ఏమైపోతుందో నీరసం వచ్చేది. ఎందుకోసం నడపాలి అనే ఆలోచన వస్తుంది. మరి ఎందుకు చెబుతున్నానో క్రైస్తవ సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు సంఘముగా కూడుకోవాలనుకున్న వారికి అవకాశం లేకపోతే సమాజముగానైనా కూడుకొని దేవుని సన్నిధిని ఆనందించుచు, ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకరు పులికొరుపుచు ఆ దినము సమీపించిన కొలది నిత్య జీవానికి వారసులు అవుదామని మనము వేగిరపడి మన జీవితాలను కాపాడుకొని నిత్య జీవం అనే కిరీటాన్ని పొందుదాం.